తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే అసలు ఫస్ట్ డే షూటింగ్ కి అమితాబ్ బచ్చన్ పిలిచారండి, వెళ్ళాము ఆ రోజు. అబ్బో, ఎంత ఆయన కూడా అట్లాంటి గొప్ప వ్యక్తే. ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. నేను వెళ్తే గుర్తు కృష్ణరాజు గారు ఆ రోజు ఎందుకో రాలేదు, నేను వెళ్ళాను అమితాబ్ బచ్చన్ గారిని చూడాలని. బాబు చెప్పారు ఇలాగని. అయినో నాకు పెద్దనాన్న గారు తెలుసు కదా, ఎంత గౌరవంగా మాట్లాడారు. అసలు బాబు అంటే ఇంకా అమితమైన ఇష్టం ఆయనకి, మామూలు ఇష్టం కాదు. ప్రభాస్ గారు అంటే అంటే బాబు అంటే ఇష్టం లేని వారు ఎవరు లేరు. దీపిక ఆ అమ్మాయి కూడా ఎంత సూపర్ స్టార్ కదా, ఆవిడ కూడా ఎంత బాగా యాక్ట్ చేసింది ఇందులో, ఎంత నేచురల్గాను. అందరూ కమల్ హాసన్ గారు అయితే చెప్పేదే ఉంది. మా కమల్ హాసన్ గారు ఆయన ఫస్ట్ తెలుగులో కృష్ణరాజు గారి మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ డాన్స్. ఆయన ఎంత జ్ఞాపక శక్తి అంటే ఆయన గొప్పతనం చూడండి. ఒకసారి ఎప్పుడో నేను కృష్ణరాజు గారును రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాం, ఏదో ప్రోగ్రామ్ ఉందని. అప్పుడు కమల్ హాసన్ గారు కూడా వచ్చారు. ఆయన ఎక్కడి నుంచో వస్తున్నారు, అలా నడుచుకుంటూ ఇద్దరు ఇలా నిల్చున్నాం అక్కడ. కృష్ణరాజు గారు అక్కడి నుంచి చూసి కొండ మీద వెండివాన్ అని సాంగ్ పాడుకొని వస్తారు. ఆ పాటకైనా అందులోనే అసిస్టెంట్ డైరెక్టర్ చేశారంట కమల్ హాసన్ గారు. ఆయన జ్ఞాపక శక్తి చూడండి, ఒకరినొకరు పెట్టేసుకొని ఆయన పాత జ్ఞాపకాలు అందరూ. అంటే మొన్న అది బొంబేలో ప్రెస్ మీట్లో ఆయనేమో కృష్ణరాజు గారిని చెప్తున్నారు, ఈయన మంచి డాన్సర్ కదా. మామూలుగానే కృష్ణరాజు గారికి అప్పుడు ఎక్కువ డాన్సులు అంటే పెద్దగా ఇష్టపడారు కదా, యాక్షన్ అదే ఇష్టం. కానీ డాన్సులు కొంచెం తక్కువ. కానీ అప్పుడు అసలు డాన్సులు లేకపోతే ఒప్పుకునేవారు కాదు. ఈయన తెగ డాన్సులు, చిన్నపిల్లాడు కదా, ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఈయన చెప్పేస్తుంటే కృష్ణరాజు గారు బెదిరించేవారని చెప్తున్నారు, నువ్వు డాన్స్ ఎక్కువ చెప్పకు నాకు అని అనమాట. అంటే చూడండి ఆయన ఎంత జ్ఞాపకం. అది కమల్ హాసన్ గారు చాలా గొప్ప. కానీ ఈ సినిమా షూటింగ్ టైంకి దీపికా పదుకునే గారు రియల్ గా ప్రెగ్నెంట్ అని విన్నానమ్మా. టువర్డ్స్ ద ఎండ్ అనుకుంటానండి. ఇప్పుడు సెప్టెంబర్లో ఎక్స్పెక్టెడ్ డేట్ కదా. అవును, మా బిగినింగ్ వచ్చారండి కొంత. అంటే సెప్టెంబర్లో ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే సమ్వేర్ డిసెంబర్ కదా. సో ఐ థింక్ అప్పుడే జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు, అంత కాదు, జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు అంతే. సీన్లో అయితే గూస్ బంప్స్. అశ్వత్థామ క్యారెక్టర్ అంటే మీరేం చెప్తారు, ఎస్పెషల్లీ అమితాబ్ గారి గురించి, ఆయన యాక్షన్ గురించి? అశ్వత్థామ అలా చూస్తే నాకు అనిపించింది, కృష్ణరాజు గారు ఉంటే ఇలా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండేది కదా అని ఒకసారి అలా అనిపించింది. మళ్ళీ అయితే ఏమిలే, అంత చాలా అద్భుతంగా చేశారు మా అమితాబ్ బచ్చన్ గారు. ఒకసారి అది చూస్తే అసలు అమోఘంగా చేశారు, థియేటర్లో చూసినప్పుడు. చాలా ఆధ్యాత్మికం కూడా కనిపించింది అందులో ఉండే ఆయన కట్టుబాటు. అంటే దేవుణ్ణి రక్షించాలి అని కృష్ణుడు ఏదైతే అప్పచెప్పాడో ఒక టైంలో నువ్వే నన్ను, అది ఎంత అద్భుతంగా చూపించారు నాగి గారు. అది చేయటం కూడా అలాగే ఉంది. అయ్య బాబు, ఆయన జీవితంలో ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ మన అమితాబ్ బచ్చన్ గారు అన్ని సినిమాల్ని తిరగరాసినట్టు చేయించారు ఇందులో. ఆ ఏజ్ లో ఆయనకి 80+ ఆ ఎగరడం అది చేశారంటే ఆయన 20 feet నుంచి దూకారంట. అలాగే ప్రొటెక్షన్ లేకుండా కూడా. అవునా? బిఫోర్ దే పుట్ ద సేఫ్టీ హార్నెస్ అని చెప్తారు. అసలు ఇష్టపడేవారు కాదంట, పాపాలు చెప్పేవారు. అసలు మామూలుగా దూకేస్తానంటారంట, చేసేస్తానంటారంట. కృష్ణరాజు గారు వీళ్ళందరూ అలాగే చేసేవారు. అప్పుడు కృష్ణరాజు గారికి అన్ని చేతులు ఈ కాళ్ళు అన్ని ఇరిగిపోయి చాలా సార్లు అట్లా రియల్ గా అనమాట. ఆర్టిఫిషియల్ గా ఎలా చూపిస్తాం మేము, రియల్ గా దూకేయాలని. దూకేశారంట అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతేనంట, నేను రియల్ గానే చేస్తాను, నాకు డూపొద్దు అనేవారంట. అంటే వాళ్ళు గ్రేట్ థియేటర్ లో. అసలు ఆయన కనిపిస్తే చూడాలి, ఆ విజిల్స్, ఆ కేకలు. ఆయన కూడా ఎంత ఆనందపడిపోయి ఉంటారు. మన హీరోలందరూ మాకు ఫేవరెట్, మాకు ఇన్స్పిరేషన్ అంటే అమితాబ్ గారు అంటే ఎందుకు చెప్తారో అనే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు మనకి డైరెక్ట్ మూవీ ద్వారా తెలిసింది. నాకు తెలిసింది ఏమంటే ఆయన జనరలీ వెళ్ళి థియేటర్లో అది చూడరంట.
ఇప్పటికీ 2-3 సార్లు చూసేసారంట ఆల్రెడీ కల్కిని. అదే మంచిగా అనిపించింది అది వింటే కూడా. ఒకసారి గ్రాండ్ చిల్డ్రన్ తీసుకుపోయి ఒకసారి ఒక్కొక్కరి ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి అలా చూసారంట. నేను చూసేది ఏంటంటే సినిమాలు చూస్తున్నామని బాహుబలి అందరూ థియేటర్కి వెళ్ళి చూసారు. అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కోవిడ్ తర్వాత ఇలాగా అందరూ ఓటీటీలో చూడడం అలవాటు పడ్డారు. చాలామంది కొంతమంది సినిమాకి థియేటర్కి వెళ్ళినా కొంతమంది మాత్రం ఓటీటీలో చూద్దామని. కలికి సినిమాకి ఒక్కరు కూడా అలా వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరు రిపీట్ థియేటర్కి వెళ్ళే చూశారు. అది చాలా గ్రేట్. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాగి గారు, మా బాబు వీళ్ళంతా అద్భుతమైన నటనతో థియేటర్కి తీసుకెళ్లారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. రిపీట్ ఆడియన్స్. అసలు రిపీట్ ఆడియన్స్ అనేది ఓటీటీ ఇవన్నీ వచ్చాక లేదు కదా, దాన్ని అన్ని తిరగరాసారు కలికితో. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి టికెట్స్ అండి. నాకు జయంత్ రెడ్డి గారు మీరు నమ్మరు, నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు మేడం మాకు టికెట్లు దొరకలేదు. నాకు ఎంత ప్రెషర్ ఏంటి పాపం, అందరినీ టికెట్లు దొరక ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే ఆఖరికి నేను షో అడిగి వేసాను అందరికి. ఓహో, మరి అందరినీ నేను టికెట్లు ఓపికగా సమాధానం చెప్పే వ్యక్తి అందరినీ తీసుకెళ్ళి చేయరు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చూడరు. మనం మాట పడైనా పర్వాలేదు, మనకు వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనుకునే పర్సన్ ఏమో. ఆఖరికేమో అందరికి షో వేసి చూపించగలిగాను. అదే ఆ రోజే అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అదే రోజు చూద్దాం అనుకుంటారు. అంత ఇదితో ఉన్నారు అందరూ. చూసాక వాళ్ళందరూ ఎంత మెచ్చుకొని అందరూ ఇంకా అంటే నేను ఆ థియేటర్ కెపాసిటీ ఎంత 150 మంది ఎంత ఉంటారు మన ల్యాబ్ కదా. అనుకున్న దానికన్నా అందరూ మేడం మేము 2 వస్తాం 3 వస్తాం అన్నవాళ్ళు 6, 8 నేను ఎక్స్ట్రా చైర్లు సేవించే చూపించాను అందరికి. అంత ఇది ఎప్పుడు బాహుబలి తర్వాత ఇదే డబుల్ రావటం అన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.